ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాఖలు జరిగిన డిఎస్ఏ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ నిలదీశారు. ఇవాళ ఉదాహరిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చిన వెంటనే ఆయన సింగిల్ షాట్ లో సచివాలయం అనే ఒక గ్రామ సచివాలయాన్ని రూపకల్పన చేసి 1,00,000కు పైగా ఉద్యోగాలు ఏ విధమైన రికమెండేషన్ లేకుండా, ఏ విధమైన సిఫార్సు లేకుండా, టాలెంట్ ఒకటే దీనికి ఆధారం. ఆ టాలెంట్ ని బేస్ చేసుకుని 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి అదొక చరిత్ర. ఈయన ఇంత చేసి ప్రతి జనవరి 1వ తారీఖు క్యాలెండర్ ఓపెన్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ అని చెప్పి గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఈయనేదో కొత్తగా క్రెడిట్ తీసుకోవడానికి చేసిన కార్యక్రమంలో కూడా ఒక మెగా స్కామ్ బయటపడిన సందర్భం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇది లోకేష్ గారి యొక్క నేతృత్వంలో జరిగిందా, లేకపోతే నారా లోకేష్ గారికి తెలియకుండా జరిగిందా, మరి ఏ రకంగా జరిగిందో దీనిపైన సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరము రాష్ట్ర ప్రజల తరపున ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నేను ఇంకో అంశం కూడా నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, సిట్టింగ్ జడ్జి లేకపోతే ఈ యొక్క సిబిఐకి దీన్ని సిఫార్సు చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ అంశం పైన ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, మేము జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరానికి జనవరి 1వ తారీఖున తీస్తాం రా బై అని నారా లోకేష్ చెప్పిన సందర్భం. ఇందులో 3.5 లక్షల మంది ఉద్యోగాలు పరీక్షలు రాస్తే ఒక 5,000 మందికి ఉద్యోగాలు ప్రకటించి మెసేజ్లు వెళ్ళినాయి. మళ్ళీ మొత్తం లిస్టులోంచి ఆ పోర్టల్లోంచి తీసేసిన సందర్భం. అసలు ఎందుకు ట్రాన్స్పరెన్సీని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదే కాకుండా ఇగోండి 3,36,000 మంది పరీక్ష రాశారు. ఇందులో క్లియర్ గా నేను అడుగుతా ఉన్నా, బయట వచ్చే ఆరోపణలు ఏంట్రా అంటే ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయలకి అమ్ముకున్న సందర్భాలు ఇవాళ బయట నుంచి వచ్చే ఆరోపణలు. మరి నిజంగా నిరుద్యోగ యువత యొక్క పొట్ట కొడుతున్నారా లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు వచ్చిన 2 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం ప్రారంభమైంది. మరి ప్రతి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్న నారా లోకేష్ గారు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారు, వాళ్ళ యొక్క డేటాను కూడా బయట పెట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇదొకటే కాకుండా ఇందులోనే నిరుద్యోగ యువత అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెల 3,000 రూపాయలు మరి స్టైఫండ్ కింద ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు, ఏమిచ్చారో ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిందిగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కాకుండా ఇవాళ రాష్ట్రంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పర్యటన, ఇది సుమారుగా 3వ రోజు అనుకుంటా. చాలా సంతోషం, మీరు రాజమండ్రి రావడము మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం. మీరు రాజమండ్రిలో జరిగే అవినీతి అక్రమాలను అన్నిటిని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, మీకు అభినందనలు తెలుపుతా ఉన్నారు. ఇవాళ పేపర్ మిల్ అనే ఒక అంశం మీరు టేకప్ చేశారు. పుష్కరాల నిమిత్తము మీరు ఒక ఎన్వైర్న్మెంట్ శాఖకి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైతే నేషనల్ రివర్స్ ఉన్నాయి, భారతదేశంలో నాకు తెలిసి 6 నేషనల్ రివర్స్ ఉన్నాయి. అందులో గోదావరి చాలా ఇంపార్టెంట్ నది, జీవనది. ఈ గోదావరి నదికి గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ శాఖకి ఆదేశాలు ఇచ్చి
సుమారుగా 754 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ తయారు చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. 756 కోట్లకు సంబంధించి గోదావరి నదిలో ఏ రకమైన కాలుష్యమైన నీరు కలవకుండా ఆ అంశాన్ని తీసుకొని వచ్చి, అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 88,43,00,000 రూపాయలు నేను శాంక్షన్ చేయించి ఎన్ఆర్సీపీ నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్, ఇది పవన్ కళ్యాణ్ గారిని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. మీ శాఖకు సంబంధించి మీరు ఏదైతే ప్రస్తావన చేస్తున్నారో గజేందర్ సింగ్ షెకావత్ గారు, ఇప్పుడు ఆయన టూరిజం మినిస్టర్ ఉన్నాడు, అప్పుడు జలశక్తి మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని వచ్చాం. ఆయన మాకున్న ఒక పర్సనల్ రిలేషన్తో ఆయనతో మేము ఒక యంగ్స్టర్ గా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి ఎంపీగా ఉన్నప్పుడు రాజమహేంద్రవరానికి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వంలో మేము లేకపోయినప్పటికీ కూడా 88 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గోదావరి నదికి ఒకే చోట ఇస్తారు, అంటే ఈ స్కీమ్లో ఎన్ఆర్సీపీ స్కీమ్లో అంటే వివిధ చోట్ల కూడా ఇవ్వచ్చు, కాకపోతే లిమిటెడ్ బడ్జెట్స్ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మహారాష్ట్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లే ఉన్నారు. గోదావరి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన పని ఏం లేదు. అక్కడ మహారాష్ట్ర రాష్ట్రానికి ఇవ్వచ్చు, కానీ మేము పట్టు వదలని విక్రమార్కుల్లాగా 88 కోట్ల రూపాయలు సాధించుకున్న ఘనత జగనన్న ప్రభుత్వంలో జరిగింది ఎన్ఆర్సీపీ నుంచి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రమ చేసుకుని 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని ఆయన మొత్తము గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా విజిట్ చేస్తా ఉన్నారు. పేపర్ మిల్లో ఏ రకంగా సిఏజ్ వాటర్, అన్ఫిల్టర్డ్ వాటర్, అన్ట్రీటెడ్ వాటర్ ఏ రకంగా గోదావరిలో కలుపుతా ఉన్నారో ఆ అంశాల గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారో చాలా అభినందిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ కి సంబంధించి ఆవలో ఉన్న ఎస్టీపీ ప్లాంట్ ని ఆయన సందర్శించాల్సిందిగా, మీరు వెళ్ళి ఆ ఎస్టీపీ ప్లాంట్ కి వెళ్ళండి. ఆ ప్లాంట్ లో ఏ రకంగా ట్రీట్మెంట్ జరిగి